సరోజ్ కుమార్. అంటే సినిమా అంటే డబ్బులు కాదు, ఇండస్ట్రీ అంటే బ్యాక్‌గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదు. సినిమాకుండే బౌండరీస్ అన్నిటిని పక్కన పెట్టేసి ఒక కామన్ మ్యాన్‌గా సినిమా మీద పిచ్చితో వచ్చి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి ఒక్క థియేటర్ రిలీజ్ అవ్వకపోయినా పర్లేదు, నేను డిజిటల్‌లో కూడా రిలీజ్ చేసి మరి హిట్ కొడతా అని ప్రూవ్ చేసుకొని అండ్ ఇప్పుడు 'పరాక్రమం' అనే సినిమాతో మన ముందుకు వచ్చేస్తున్నారు. ఈసారి థియేటర్ రిలీజ్. సో మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అండ్ బండి సరోజ్ కుమార్ గురించి మరెన్నో విషయాలు తెలుసుకోవడం కోసం నేను చాలా క్యూరియస్‌గా వెయిట్ చేస్తున్నా. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే ఇండస్ట్రీ కోసం, పెద్దవాళ్ళ కోసం ఎదురు చూసి పెద్దవాళ్ళ చుట్టూ తిరిగే దగ్గర నుంచి వాళ్ళ ఇండస్ట్రీయే మీ సినిమా కోసం కదిలొచ్చేంత వరకు మీ జర్నీ ఎలా అనిపించింది? అంటే నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చాలా ఫ్రస్ట్రేషన్లో నిర్బంధం ఉండని చాలా ఫ్రస్ట్రేట్ అయ్యాను ఇండస్ట్రీ పైన. బట్ లేటర్ టైం వచ్చే కొద్దీ ఐ రియలైజ్డ్ లైక్ అవును కదా, అంటే లైక్ దే రెస్పెక్ట్ మీ ఫర్ మై గట్స్. ఈరోజు నేను ఇండస్ట్రీలో ఇప్పుడు నా సినిమా రిలీజ్ టైంకి కూడా నేను చూస్తే ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ ఫాలో అవుతున్నారు వాళ్ళు. సో నేను ఈ సిస్టంలో ఏమనలేకపోయాను ఇన్ని ఇయర్స్, ఈ 20 years, బికాజ్ ఐఎమ్ యూనిక్. నేను ఈ సిస్టమ్కి నాకు వర్కౌట్ అవ్వదు అన్న విషయం నాకు ఇప్పుడు రీసెంట్గా రియలైజ్ అయ్యాను. అండ్ దే వేర్ అడ్మైరింగ్ మీ, అంటే నన్ను సీక్రెట్గా అడ్మైర్ చేస్తున్నారనే కోపం ఉండింది. పబ్లిక్గా నా గురించి ఎందుకు చెప్పారో, నాకంటూ ఒకటి ఇది వస్తుంది కదా అని. బట్ లేటర్ టైం వచ్చే కొద్దీ ఐ రియలైజ్ దట్ అంతే అడ్మైర్ చేస్తారు. నువ్వు పైకి వచ్చాక డెఫినెట్లీ నీ గురించి చెప్తారు. అండ్ దే అడ్మైర్ మై గట్స్ అండ్ దే కెప్ట్ ఆన్ సపోర్టింగ్ మీ, ఈవెన్ నౌ దే కీప్ ఆన్ సపోర్టింగ్ మీ. సో అది నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అదే గర్వంగా ఫీల్ అవ్వట్లేదు, గర్వంగా ఫీల్ అవుతున్నాను, బట్ నాట్ ఇన్ ద సెన్స్ ఏదో నేను తోపయ్యానన్న ఫీలింగ్ కాకుండా నేను మెచ్యూర్ అయ్యాను. అండ్ పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్ మీ. అండ్ సినిమా ఇప్పుడు నన్ను ఇండస్ట్రీ ఎక్కువ అర్థం చేసుకుంటుంది అనిపించింది. అండ్ థ్యాంక్స్ ఫర్ దట్. అంటే ఒకప్పుడు అగ్రెసివ్నెస్, యాటిట్యూడ్ అవేమి ఇప్పుడు కనిపించట్లేదు, చాలా సైలెంట్ అయిపోయినా ఉంటాయి, అవి స్క్రీన్ మీద ఉంటాయి ఎప్పుడు కూడా. నాలో ఉండేది అది ఇప్పటికే ఉంటుంది, సమయానుగుణంగా బయటకు వచ్చేస్తుంటుంది. అది నా కంట్రోల్లో కూడా ఉండదు. అంతేగాని అది మళ్ళీ దానికి రీజనింగ్ ఉంటుంది. నేను ఊరికే ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి వైరల్ అయిపోవాలి అలా ఇప్పుడు నాది ఉండదు. ఎందుకంటే నేను దూరం చూసి వస్తాను. ఇప్పుడు నేను నాకు విజన్తో వచ్చాను. నేను ఈ రోజు బతికేయాలనే సిస్టంలో నేను ఫస్ట్ నుంచే లేను. ఈ సినిమా చూస్తే నా ఐడియాలజీ, ఇప్పుడు ఐ మీ మై సెల్ఫ్ అనేది నా ఐడియాలజీ. అంటే నాలాగా ఆలోచించే కామన్ మ్యాన్తో కూడా నేను అంటుంటాను ఎప్పుడు మీలో ఒకడిని అని. నాకు కామన్ మ్యాన్ మైండ్ సెట్ నాది ఇప్పటికి కూడా. సో నాకు ఆ గర్వం అనేది లేదు ఇప్పుడు. అంటే లైక్ అప్పుడు కూడా గర్వం కాదు, అది కోపం, ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు నేను కొంచెం కూల్ అయ్యాను, ఎందుకంటే నాకు ప్రజల్లో ఒక రికగ్నిషన్ వచ్చింది. ఇప్పుడు నాకు ఇండస్ట్రీ సపోర్ట్ కూడా చేస్తున్నారు ఇండైరెక్ట్లీ. హ్యాపీ ఫర్ దట్. కానీ ఎక్కడో ఒక మంచి డైరెక్టర్కి కానీ, మంచి టెక్నీషియన్కి, మంచి ఆర్టిస్ట్కి సరైన గుర్తింపు చాలా లేటుగా వస్తుందేమో అనిపించింది. అది ఎక్కడ మిస్టేక్ జరిగింది అనుకోవచ్చు? అది నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. నేను ఒక నటుడు అవడానికి వచ్చాను. నేను జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చాను 20 సంవత్సరాల క్రితం. నన్ను నటుడిని ఎవరు చేస్తారు? మా నాన్న ప్రొడ్యూసర్ కాదు, నాకు డబ్బు లేదు, ప్లస్ నేనేదో 6 feet ఉండి అందంగా ఉండేది ఒక అందగాడిని కాదు. నాకు టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ నేను చూపించాను. చాలామందికి అర్థం కాలేదు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు తిరిగాను నేను జూనియర్ ఆర్టిస్ట్గా 2004లో, 20 సంవత్సరాల క్రితం తిరిగి. తర్వాత నేను రియలైజ్ అయ్యాను, ఇఫ్ ఎట్ ఆల్ ఐ హ్యావ్ టు అచీవ్ మై డ్రీమ్, నన్ను నేను బిల్డ్ చేసుకోవాలి. ఎలా చేసుకోగలను? నా దగ్గర ఉన్నది ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు దూరదర్శన్, మీ అందరికీ ఎక్స్పోజర్ లేకపోయి ఉండొచ్చు, నాకు అంటే మీ టైం వచ్చేసరికి అంత దూరదర్శన్ లేదు మాకు. అది తప్ప వేరే సోర్స్ లేదనమాట, ఎంటర్టైన్మెంట్ సోర్స్. దాంట్లో నన్ను చాలా విధాలుగా దూరదర్శన్ నన్ను ఎడ్యుకేట్ చేసింది. స్కూల్ అని ఒకటి వచ్చేది, దాంట్లో సైన్స్ గురించి ఉండేది. ఈవినింగ్ పాటలు వచ్చేవి, చిత్రలహరి అని శుక్రవారం ఆ పాటల కోసం వెయిట్ చేసేవాడిని. ఈ మధ్యలో ఏంటంటే మనకు తెలియకుండా ఇంక వేరే ఎంటర్టైన్మెంట్ లేక టీవీ మీద ఉండిపోయి ఎడ్యుకేట్ అయ్యేవాడిని. అందులో భాగమే నేను ఈ ఆర్టిస్టిక్ ఫిల్మ్స్, ప్రపంచ సినిమాలో ఉన్న ఆర్టిస్టిక్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీ ఫిల్మ్స్ కానీ, లేకపోతే సచిత్ రే, శామ్ బెనగల్, వీళ్ళ ఫిల్మ్స్ అన్నీ వచ్చేవి. అక్కడి నుంచి నాకు రైటర్గా నాలో తెలియకుండా, ప్లస్ ఇళయరాజా మ్యూజిక్ విని ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఇలా నాకు తెలియకుండా ఇన్బిల్ట్ క్యారెక్టర్స్ నాలో డెవలప్ అయినాయి. సో ఇవన్నీ నా క్రియేటివ్ ఎబిలిటీస్ ఉన్నాయి కదా. సో నన్ను నేను యాక్టర్గా ప్రూవ్ చేసుకోవడానికి, నన్ను నేను బిల్డ్ చేసుకోవడానికి, నేను క్రియేటర్గా మారాలని క్రియేటర్గా మారాను.
ఇప్పుడు క్రియేటర్గా మారినప్పుడు నాకు ప్రొడ్యూసర్ కావాలి. ప్రొడ్యూసర్ కావాలంటే మళ్ళీ ఇంకో యాక్టర్ కావాలి. నేనే యాక్టర్ అంటే నమ్మడు కదా ప్రొడ్యూసర్. సో అలా అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయ్యి ఒక 3 సినిమాలు తీయడానికి, అది కూడా విత్ కన్విక్షన్. నేను ఇప్పుడు డైరెక్టర్ అయ్యానంటే ఏదో రకంగా డైరెక్టర్ అవ్వాలని కాదు. దాంట్లో నాకు ఒక పేరు, ఒక స్థాయి వస్తేనే నేను నటుడిగా నన్ను బిల్డ్ చేసుకోగలుగుతాను. సో అలా ఒక సినిమా మీద ఒక పిచ్చితో అలా ట్రావెల్ అయ్యాను. అక్కడ నాకు టైం పట్టింది. రైట్ ఫ్రమ్ నిర్బంధం నేను నటుడిగా నేను ఎప్పుడైతే దిగానో, ప్రొడ్యూస్ చేసి నేనే డైరెక్ట్ చేసుకుంటూ ఇన్ని క్రాఫ్ట్స్ హ్యాండిల్ చేసుకుంటూ దిగానో, అక్కడి నుంచి నాకు ఎక్కడ బ్రేక్ పడలేదు. సో 2020 నుంచి నా కెరీర్ స్టార్ట్ అయినట్టు, నా రెడ్ జర్నీ. అందుకని నా టైటిల్స్ అన్ని రెడ్లో ఉంటాయి. ఇక్కడ నుంచి కూడా అంతే ఉంటాయి. ఇక్కడ నుంచి కూడా అలాగే ఉంటాయి, రెడ్ కలర్. ఓకే, అంటే